ఫేస్బుక్ లో అభ్యంతరకర పోస్టులు పెట్టాడని ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్న రవికిరణ్ ను ఏపీ పోలీసులు విడిచిపెట్టారు. తన భర్తను కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆయన భార్య శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆయనను ఏపీ పోలీసులు విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. అటు చట్టసభలను అవమానపరిచినట్టు పోస్టులు చేశారని తనపై ఏపీలోని తుళ్లూరు పోలీసులు కేసు పెట్టారని రవికిరణ్ తెలిపారు. అయితే తాను ఎక్కడా కూడా చట్టసభలను అవమానించలేదని వివరణ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. విచారణ అనంతరం తనను విడిచిపెట్టారని తెలిపారు. తలుపుకొట్టి మీ మీద ఒక కేసు ఉంది, గుంటూరు రావాలి విచారించడం కోసం అని చెప్పి తీసుకెళ్ళారు సార్. పొద్దున 10-9:30 ఆ టైంలో తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి నా పేరు వివరాలు అన్నీ అడిగారు. నీకు చట్టసభల్ని అగౌరవపరుస్తున్నట్టుగా నువ్వు ఏదో పోస్ట్ చేసావు పొలిటికల్ ఫండ్స్లో, దాని మీద ఒక కేసు పెట్టారు అని చెప్పి దాని గురించి అడిగాను. అయితే వివరణ ఇచ్చాను సార్. అంటే చట్టసభల్ని గౌరవం లేకుండా అగౌరవపరచాలని పెట్టడం పోస్ట్ కాదు సార్. అది ఇతను పెద్దల సభకు వెళ్ళటం అంటే ఏదో పెద్దల సినిమాకి వెళ్తున్నాడు అన్నట్టుగా ఆయన ఉద్దేశం సార్. ఆ ఉద్దేశంతో పెట్టాను, కానీ సభని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదని చెప్పాను.